అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే కుప్పకూలిన భారీ వంతెన పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక గుజరాత్లోని వండోదరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బ్రిడ్జి కూలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న కొన్ని వాహనాలు కింద ప్రవహిస్తున్న నదిలో పడిపోయాయి. ఇక బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వండోదరా జిల్లాలోని వండోదరాలో పద్రా తాలూకాలో మహేష్ సాగర్ నదిపై గంభీర ముజ్పూర్ బ్రిడ్జిని 1989లో నిర్మించారు. 900 మీటర్ల పొడవైన ఈ వంతెన 23 స్తంభాలను కలిగి ఉంది. గుజరాత్లోని వండోదరా ఆనంద్ జిల్లాలను కలుపుతోంది. అయితే బుధవారం ఉదయం బ్రిడ్జిలో కొంత భాగం నదిలో కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాలు సైతం అందులో పడిపోయాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై రాకపోకలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. అందులో బ్రిడ్జికు సంబంధించిన 2 పిల్లర్ల మధ్య ఉన్న మొత్తం స్లాబు కూలిపోయినట్లు కనిపిస్తుంది. అయితే కొన్ని వాహనాలు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాయి. బ్రిడ్జి కూలిన భాగంలో చివర అంచున వాహనాలు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన తర్వాత ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే రెస్క్యూ బృందాలు, స్థానికులు నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఇక ఉదయం 7:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, దీంతో వాహనాలు నదిలో పడిపోయాయని భద్రా పోలీసు ఇన్స్పెక్టర్ విజయ్ చరణ్ తెలిపారు. వండోదరా అగ్నిమాపక శాఖ బృందాలు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. జాతీయ విపత్తు ప్రతిపాదన దళం బృందం కూడా ఘటనా స్థలానికి బయలుదేరింది. ఆనంద్ వండోదరలను కలిపే వంతెనలో కొంత భాగం కూలిపోయిందని తెలిపారు. 3-4 వాహనాలు నదిలో పడిపోయాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.